అదే అడిగా. పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యో లేకపోతే డబ్బు కోసం ఇబ్బంది పడతా బతికే వ్యక్త లేకపోతే ప్రయోజకుడా? రెండోది ఏంటంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు అతనిలో నీకంతా ప్లస్లు కనిపిస్తా ఉంటాయి, మంచిగా ఉన్నాడు. ఒక 2-3 years తర్వాత ఇది సాగిద్దని నువ్వు అనుకుంటున్నావా? అతనిలో ఫ్లాస్ అన్ని నీకు తెలిసాక అతని చెడు బుద్ధులన్నీ నీకు తెలిసిపోతాయి 3-4 years లో. అప్పుడు కూడా కలిసి ఉంటారా, విడిపోతారా? మా డాడీ నేను చెప్పినప్పుడు నన్ను పర్మనెంట్ కమిట్మెంట్ ఒకటి అడిగారు, మళ్ళీ ప్రయోజకుడేనా అని ఒకటి అడిగారు. నా దృష్టిలో ఆ టైంలో అతను ప్రయోజకుడేనా. ఈ మధ్య మరి ఏదో అసలు ఏమో మరి అసలు అతని మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయో నాకు తెలీదు. ఇంత విమెనైజర్ అని మీరు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు పసిగట్టలేదా మీరు ముందు? మ్యామ్ యాక్చువల్ గా ఇప్పుడు వేరే అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు అతను తీసుకునే చనువు, నాతో నా ఫ్రెండ్స్ అనే తెప్పి పొడుపు మాటలు, ఇలాంటివి నేను పసిగట్టా పెళ్లికి ముందే. పెళ్లి ఏమని అనేవాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మీరు పసిగట్టారు చెప్పండి. మ్యామ్ ఇప్పుడు పెళ్లి అప్పుడే చెప్తాను, పెళ్లి అప్పుడే మాకు చాలా జరిగాయి అసలు. వాళ్ళ ఫాదర్ కి మదర్ కి మాకు సింకే లేదు అసలు. వాళ్ళు ఎంతసేపు కూడా మేము చాలా ఆస్తిపరులం. నిజమేనా? మ్యామ్ ఇప్పుడు వాళ్ళ ఆస్తిపరులు అంటే నేను కోడలుగా బతికా వాళ్ళతో 5 years. నాకు ఎప్పుడు అనిపించలేదు. నిజంగానే ఉన్నాయి, అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆయనకి వాళ్ళకి లేవంటే హర్ట్ అయిపోతున్నారు వాళ్ళు, వాళ్ళకి క్యారెక్టర్ లేదంటే వాళ్ళు హర్ట్ అవ్వట్లా, వాళ్ళకి ఏం లేదన్నా వాళ్ళకి బాధ ఇట్లా, కానీ వాళ్ళకి డబ్బు లేదంటే వాళ్ళకి అవ్వట్లా. వాళ్ళకి క్యారెక్టర్ కంటే డబ్బు ఇంపార్టెంట్, డబ్బే సర్వస్వం అనుకుంటా. రైట్. అయితే ఎప్పుడు పసిగట్టారు ఇతను విమెనైజర్ ఈ క్వాలిటీస్ ఉన్నాయి? ఫస్ట్ MBA లో నేను యాక్చువల్లీ MBAకి మా ఇద్దరికి పెళ్లి పేరెంట్స్ పరంగా ఫిక్స్ అయిపోయింది. మా పెళ్లి మేము ఓకే అనుకున్న తర్వాతే నేను MBA చేశాను. అతను నాకు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో MBA సీట్ వస్తే నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడ విజయవాడలోనే చదవాలి, నేను వచ్చి నేను కలుస్తుండాలని రూల్ పెట్టాడు. అప్పుడు విజయవాడలో జాయిన్ అయ్యాను. పద్దాకు వస్తుండేవాడు. ఒకసారి అతని ట్యాబ్ ఇచ్చాడు నాకు ఎగ్జామ్స్ అప్పుడు. నా ల్యాప్టాప్ ఏదో పాడైతే ట్యాబ్ ఇస్తే దాంట్లో నోటిఫికేషన్స్ ద్వారా నాకు అర్థమైంది వేరే అమ్మాయి ఇతనికి అర్ధరాత్రులు మెసేజ్లు పెడుతుంది. ఏమని పెట్టేది? ఈ టైంలో కాల్ చేయలేను, ఎక్కడున్నావు, వస్తా అన్నావు, ఇలాంటివి పెట్టేది. అది నేను చూసి అడిగాను. ఎగ్జాక్ట్ గా ఫిజికల్ ఇంటిమసీ వీటి గురించి అయితే మెసేజెస్ ఏం లేవు, బట్ క్లోజ్ గా ఉంటాయి, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా. నేను అవి చూడగానే అతనికి ఫోన్ చేసి ఏం చెప్పానంటే, ఇది నిజమో కాదో అతన్ని అడగండి. అతను దొరికితే ఇంకే మీకే దొరకట్లేదు, మనకే. అయితే ఏమని అడిగానంటే, నీకు ఇష్టమా, మెచ్యూర్ గా మాట్లాడా, నీకు ఇష్టం అయితే నాతో డిస్కంటిన్యూ, ఇది కరెక్ట్ కాదు, నీకు ఇష్టం అని పట్టణంలో తప్పు నేను పట్టను, నా దగ్గర ఏదో నచ్చక నువ్వు ఇష్టపడి ఉంటావు, కానీ నన్ను మోసం చేయకు, నువ్వు నాతో డిస్కనెక్ట్ అయిపోయి నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్తే అసలు ఇంకా ఆ రోజే వచ్చేసాడు మా హాస్టల్కి. ఏడ్చాడు, బయటికి తీసుకెళ్ళాడు నన్ను. గౌతు నువ్వు అసలు అలా అనుకోకు ప్లీజ్ గౌతు, నేను అసలు ఆ అమ్మాయి పెద్ద వేస్ట్ ఫెలో, మా అమ్మకి ఫ్రెండ్కి కూతురు, వాళ్ళ అమ్మ టీచరు, వాళ్ళ ట్యూషన్కి వెళ్ళినప్పుడు పరిచయం నాకు చిన్నప్పుడు 8th క్లాస్లో, నా లవర్ అది. అప్పటి నుంచి నేనంటే పడి చచ్చిపోతా ఉండిద్ది, ఊర్లో అందరికి నేనే మొగుడని చెప్పుకుంటున్నంట, అందుకని ఏదో కన్సోల్ చేయడానికి నేను ఫోన్ చేశానంటే దాని మొహం ఎట్లుండిద్ది, దాన్ని నేను ఇష్టపడటం ఏంటి, ఇదంతా నాకు నమ్మబుద్ధి కదా, ఈజ్ బ్లఫింగ్ అని నాకు అనిపించింది. అప్పుడు కూడా అనిపించింది. అమ్మాయికి కాల్ చేశాను నేను, అట్లీస్ట్ ఆ అమ్మాయిని నిజం చెప్పిందని. ఏంటమ్మా ఏంటిదంతా అని అడిగితే ఆ అమ్మాయి ఒక్కటే మాట అంది. అది యాక్చువల్లీ మా రూమ్ లో అందరం స్పీకర్ పెట్టుకొని మాట్లాడుతున్నాం, అమ్మాయి ఏం మాట్లాడిద్దని క్యూరియాసిటీతో. ఆ అమ్మాయి అనింది, నీ బాయ్ ఫ్రెండ్ కి ఏం కలిసి ఆ టైంలో నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు అడుగు కూర్చోబెట్టి. నేను అన్నాను, నేను అఫెండ్ అయ్యా ఆ మాటకి, ఇతనంటే నాకు చాలా ఇష్టం, అంటే ఇతను నీ వెంట పడుతున్నాడని నీ ఉద్దేశమా అని అడిగారు. నీ వెంట పడ్డప్పుడు నా వెంట పడ్డా అంది. సరేలే ఇంక నేను ఉంటాను. మీకంటే అందంగా ఉంటుంది అమ్మాయి, ఒకవేళ ఉన్నా కూడా. మీకు తెలీదా? చూసారా అమ్మాయిని? ఎలా ఉంటుంది అమ్మాయి? బయట చూడలేదు మ్యామ్, వీళ్ళ మమ్మీ ఫ్రెండ్ కూతురు కదా, వాళ్ళ ఫొటోస్ లో చూసాను. సరే, ఫోటోలో ఎలా అనిపించింది? యావరేజ్. నీ వెంటే అని అందంటే రైట్. అయితే అన్నాక ఇతను అమ్మాయిని కాన్ఫరెన్స్ లో తీసుకున్నాడు. తర్వాత ఈవినింగ్ నాకు కాల్ చేసి కాన్ఫరెన్స్ లో తీసుకొని, అసలు ఏం మాట్లాడుతున్నావు గౌతుతో, ఎందుకు అలా మాట్లాడావు, అసలు నేను ఎందుకు అలా చేస్తాను,
నాకు అసలు నీ మీద ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు నన్ను ఎంత టార్చర్ పెడుతున్నావు, అది ఇదని గట్టి గట్టి తిట్టాడు. అమ్మాయిని బూతులు తిట్టాడు, తిట్టి పెట్టేశాడు. అమ్మాయి రియాక్షన్ ఏం మాట్లాడట్లా. వాళ్ళిద్దరు మరి అనుకోనే ఫోన్ చేసుకున్నారేమో అని డౌట్ వచ్చింది నాకు. తర్వాత ఏం చెప్పానంటే కూర్చోబెట్టి, ఇప్పుడు మ్యామ్ ఫిజికల్ ఇంటిమసీ జరిగిందా లేదా అనేది కూడా ఒక థింగ్ ఉండేది నా మైండ్ లో. ఆ అబ్బాయికి అప్పుడు 20 years 21 ఉంటాయి. ఇదంతా పెళ్లి జరగక ముందే చదువుకుంటున్నా, ఎంబీఏ చదువుతున్నా. తెలియక ఏమన్నా మాట్లాడుతున్నాడేమో అండ్ ఆ అమ్మాయి ఏమన్నా ట్రాప్ చేసిందేమో. ఈ ఒక్క ఎన్కౌంటరే ఉంది బిఫోర్ మ్యారేజ్. అండ్ ఆ అమ్మాయి అంత పొగరుగా మాట్లాడింది అండ్ ఇతను కూడా అంత తిట్టాడు కదా, ఏం లేదేమో అని అనుకున్నారు. ఇంకా తర్వాత ఏం లేవు. కాకపోతే ఉమెనైజర్ అని నాకు ఎప్పుడు అంతేం అనిపించలేదు. దాని తర్వాత మీరు పలు ఇంటర్వ్యూస్ లో చెప్పారు కదా, ఫస్ట్ సినిమా హీరోయిన్ తో చాలా క్లోజ్నెస్ ఉండేది నాకు కూడా. ఆ అమ్మాయి కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉండేది ఫ్యామిలీతో. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఇంటికి. సెకండ్ సినిమా హీరోయిన్ అసలు ఆ అమ్మాయి ప్రతి సెకండ్ అతని మీద పడుతూనే ఉండిద్ది ఏదో ఒక స్కోప్ చూసుకొని. అమ్మాయి నాకు మెసేజ్లు పెడుతున్నాడు, ఐశ్వర్య శర్మ అనే అమ్మాయి, నేను అందరు అబ్బాయిలతో ఇలాగే ఉంటాను, కావాలంటే నా వేరే వీడియోస్ చూడు అని పెట్టి ఆ అమ్మాయిని అడుగు పట్టుకుంటుంది వీడియోస్. ఫ్రెండ్స్ అందరూ అబ్బాయిలతో అలాగే ఉంటాను అంటే ఏంటి మేడం, మనకి కల్చర్ లేదా? క్లోజ్నెస్ ఉంటది, నేను కాదని నాకు అబ్బాయిల్లో ఫ్రెండ్స్ ఉంటారు, చేతులు వేసుకుంటాం లేకపోతే ఎదురా అనుకుంటాం. కానీ ఇది ఎలా పడుతుందో మనకి అర్థం కాదు. ఒక లిమిట్ ఉంటుంది. ప్రైవేట్ పార్ట్స్ తగులుకుంటే పడాలా? ఆ అమ్మాయికి ఆ క్లోజ్నెస్ అందరు అబ్బాయిలతో అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంటే తన హీరోయిన్ అవ్వకూడదు, వేరే బిజినెస్ కి వెళ్ళాలి. ఒకవేళ ఆ బిజినెస్ పెట్టుకుంటే హీరోయిన్ అని పేరు పెట్టుకొని మాలాంటి వాళ్ళతో చేయకూడదు. అంటే నాకు ఎక్కడ ఇది అనిపించిందంటే, అక్క అని పిలిచే వాళ్ళతో కూడా నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, నీ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ తో కూడా నువ్వు ఇలా ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అంటే ఎథిక్స్ అనేవి లేవా? కొంచెం బేసిక్ ఎథిక్స్ ఉంటాయి కదా. ఒక అక్క అన్నయ్య అంటే ఆ పదానికి ఎంత విలువ ఉంది మన భారతీయ సంస్కృతిలో. అక్క అంటే అక్కగానే చూడాలి, ఇంకో అర్థం లేదు. అన్న అంటే అన్నగానే చూడాలి. కరెక్ట్, చూస్తాం కూడా. అదే భావన ఉండాలి. అక్క అని పిలిచి నువ్వు మళ్ళీ వాళ్ళతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని అంటే చాలా ఘోరాతి ఘోరం. ఏంటి అసలు స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్కడుంది? రైట్. అయితే మీరు అక్కడ నమ్మేశారు, ఇక ఓకే అనుకున్న. ఈ సినిమాలు చేసేప్పటికి మీకు పెళ్ళైపోయిందా? అప్పటికే పెళ్ళైపోయింది. దాని తర్వాత నుంచి ఎప్పటి నుంచి తెలిసింది? గ్రాడ్యువల్ గా తెలిసిందా మీకు ఈ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు అని? యాక్చువల్ గా నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక, ఎన్నాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యారు మీరు పెళ్ళయ్యాక? 2023 అంటే 19 to 23 4 years కి ప్రెగ్నెంట్ అయ్యారు. రైట్. అది యాక్చువల్లీ 3 years లా చేశాను నేను పెళ్ళయ్యాక. లా అయిపోయిన వెంటనే ప్రెగ్నెన్సీ అనేది ముందే అనుకున్నాం. ఈ మొత్తం పీరియడ్ అంతా కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారా ఆ వ్యక్తితో? ఇబ్బంది పడ్డాను మ్యామ్. అంటే ఇట్స్ నాట్ లైక్ అతని నుంచి హ్యాపీనెస్ లేదు అని లేదు, హ్యాపీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అతను నా బర్త్డే ఒక ఫెయిరీ టైల్ లా చేయాలని ప్రయత్నించేవాడు, అట్లీస్ట్ ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టేవాడు. కొన్ని యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అయితే చాలా ఉండేవి. మిమ్మల్ని ఫిజికల్ గా అబ్యూస్ చేసేవాడా? ఒకసారి చేశాడు. పెళ్ళైన కొత్తలోనే యాక్చువల్లీ 2 times చేశాడు. ఫస్ట్ టైం చేసినప్పుడు నన్ను గొంతు పిసికేసి నా ఊపిరి ఆడకుండా, తర్వాత నా జుట్టు పీకేస్తే జుట్టు వచ్చేసి. ఎట్లాంటి అంటే గొడవ ఎట్లా స్టార్ట్ అయింది? ఇంత మిమ్మల్ని గొంతు పిసికేంత పరిస్థితి వచ్చిందంటే ఏం గొడవ? ఎక్కించింది మ్యామ్, క్లారిటీ లేదు. కలిసి ఉండేవాళ్ళ? వాళ్ళ పేరెంట్స్ తో లేదు. ఫస్ట్ డే వెళ్ళినప్పుడే వాళ్ళమ్మ మా ఇంటికి రావద్దని చెప్పేసింది. తర్వాత అదేంటి, ఏదైనా రీజన్ ఉండాలిగా కోడలు ఇంటికి రాకుండా అనుకుంటుంది. ఆమెకు నేను వంటగదిలోకి వెళ్ళి ఏం చేయకూడదు, ఆమెకంతా ఆమె రూల్స్ లో ఉండాలి. సో ఇప్పుడు ఆ రూల్స్ కూడా నన్ను హార్ష్ గా, ఫస్ట్ లో చాలా హార్ష్ గా ఉండేది, చాలా హార్ష్ ఉండేది ఆమె. హార్ష్ అంటే వాళ్ళ నాన్న స్వీట్ ఉండేవాడు. హార్ష్ అంటే అసలు నువ్వు నా గుమ్మం తొక్కకు, నువ్వు నాకు కనపడకు, ఇలాంటి మాటలు మాట్లాడేది. ఎందుకు? ఏదో ఒక రీజన్ ఉండాలి, అంటే ఏదో ఒక బేస్ అయి ఉండాలి. ఆమెకైతే వాళ్ళు స్థాయి తగ్గారు ఈ పెళ్లి చేయటం వల్ల అనే థింగ్ ఉంది. స్థాయి, ఆస్తిలో, అంతస్తులో. అవును, స్థాయి తగ్గారు అని మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా నిన్నా. మా ఆయన ఒక మెట్టు దిగాడు వీళ్ళ సంబంధం చేసుకోవడానికి, లేకపోతే అసలు మాకేంటి, మాకు ఇలాంటి మ్యాచ్లు వస్తాయి అని మాట్లాడేది. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా అఫెండ్ అయ్యి, అదేంటి మీ అత్తేంటి అలా మాకు చెప్పింది ఏంటి, మీలో మీరు మాట్లాడుకోవటం వేరు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళకి ఫస్ట్ నేను రిచ్ అనే ఇమేజ్ ఇచ్చుకుంటారు.
ఇప్పుడు కూడా మ్యామ్ నాకు ఒక నోటీస్ పంపించాడు అతను డివోర్స్ కావాలని. డివోర్స్ మరి అతనే ఇవ్వాలి, అతనే దొరకట్లా. డివోర్స్ కావాలని పంపించిన దాంట్లో అతను రాశాడు, నేనంటే అతను మందు తాగిపించి డ్రగ్స్ ఇచ్చి అతన్ని అమ్మాయిలతో ఇంటిమసీ వీడియోస్ నేను తీసానంట. ఏ భార్య అయినా ఇప్పుడు ఆడపిల్లల్ని ఇలా ఎవడ్రా లాయర్ రాసింది ఇది? అసలు ఫస్ట్ థింగ్ ఇదే అడుగుతున్నారు మ్యామ్. అది జరిగింది ఫస్ట్ టైం అంటున్నాం ఇలాంటివన్నీ. మగవాడికి ఇంట్రెస్ట్ లేకుండా వాడు ఏమైనా చేయగలడు అసలు? ఇంటాక్సికేట్ చేసి నేను రిచ్ పీపుల్ మళ్ళీ ఇప్పుడు ఇతను తిరిగిన అమ్మాయిల్లో రెప్యూటెడ్ ఫ్యామిలీస్ నుంచి ఉన్న అమ్మాయిలు ఉన్నారనే విషయం అతనికి తెలుసు కాబట్టి, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయని అతనికి తెలుసు కాబట్టి రిచ్ పీపుల్ ని నేను ఇంటికి పిలిచి నేను పార్టీస్ ఇచ్చేదాన్నంట. నేను ఇచ్చి ఇతన్ని వాళ్ళతో పడుకోబెట్టి వీడియోస్ తీసానంట. దానివల్ల మీకు వచ్చే లాభం ఏమిటి? ఏమన్నా అసలు మరి ఇతనికి డిమాండ్ ఉందేమో అలాంటి వీడియోస్ లో, నాకు తెలియట్లా. మరి ఇతనికి ఆ పడుకున్న అమ్మాయికి ఆల్రెడీ మార్కెట్ ఏర్పడిందేమో.